అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంహా క్రియేషన్స్. ఇక ఈరోజుటి వీడియో ఏంటి అంటే, మగాడి జీవితంలో మరిచిపోలేని ముఖ్యమైన ఇద్దరు ఆడవాళ్ళు. వాళ్ళు ఎవరో తెలుసా? ఒకే తల్లి కడుపున పుట్టిన, రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు ఊపిరాగిపోయేంత వరకు సరే, ఎట్టి పరిస్థితిలోనూ విడిపోవద్దు. కలిసుండండి. ఆస్తుల కోసమో, అంతస్తుల కోసమో చిన్న చిన్న మనస్పర్ధలను సాకులుగా ఉంచుకొని పగలు, ప్రతీకారాలు పెంచుకొని అసలు మీ మధ్య మాటలు లేకుండా దూరంగా ఉండొద్దు. ఇప్పుడు ఈ జన్మలోనే మీరు అన్నదమ్ములుగా, అక్కచెల్లెలుగా పుట్టిన వాళ్ళు వచ్చే జన్మలో ఎవరు అసలు ఎక్కడ పుడతారో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ప్రాణం ఉన్నంత వరకు ఒకరిని ఒకరు ఆత్మీయత, అనురాగాలు, ప్రేమతో మెలగండి. రక్త సంబంధానికి మంచి విలువనివ్వండి. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టేవారిని, సమయానికి సాయం చేసేవారిని ఎప్పుడూ మర్చిపోకూడదు. నువ్వు ఈ ఇద్దరిని కనుక మర్చిపోయినట్లయితే ఆకలిగా ఉన్నప్పుడు అన్నం దొరకదు. సమయానికి సాయం చేసేవాళ్ళు అస్సలు ఉండరు. కాబట్టి జాగ్రత్తగా మసులుకోవాలి. మనకి అన్నం పెట్టిన వారిని, సాయం చేసిన వారిని ఎట్టి పరిస్థితిలోనూ కూడా మనం అస్సలు వదిలిపెట్టకూడదు. రాముడితో పోల్చుకునే అబ్బాయిలు ఉన్నారు ఈ లోకంలో. సీతతో పోల్చుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు. కానీ రాముడిలాగా వనవాసం వెళ్తావా అంటే అబ్బాయిలు ఒప్పుకోరు. సీతలాగా అగ్గిలో దూకుతావా అంటే అమ్మాయిలు ఒప్పుకోరు. మంచి వ్యక్తిత్వం అనేది ఒకరితో పోల్చుకుంటే రాదు. మనం చేసే పనిని బట్టి అదే వస్తుంది. అసలు నీకు ఎప్పుడైనా బ్రతుకు మీద ఆశ కోల్పోతే ఒక గంట సేపు హాస్పిటల్లో కడుపు క- కడుపు కాలి బ్రతకాలి అన్న ధైర్యం వస్తుంది. ఎలా అయినా బ్రతకవచ్చు అనే నమ్మకం వస్తుంది. మనల్ని బరువు అనుకున్న వారు నోటి మీద వేలు వేసుకునేలాగా బ్రతకాలి. నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు. కాబట్టి నువ్వు బ్రతకాలి. బరువైనా సరే, బాధలున్నా సరే, తండ్రి మీద గౌరవంతో 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిన రాముడు గొప్పవాడు అయితే, తల్లిదండ్రుల మాట విని పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళి ప్రతి ఆడపిల్ల కూడా గొప్పదే. తల్లిదండ్రులుగా మీ కూతురి మనసు తెలుసుకొని పెళ్లి చేయండి. అప్పుడు తన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అల్లుడు మీకు నచ్చకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మీ ఇంటికి వచ్చి వెళ్తాడు. కానీ మీ కూతురికి మాత్రం భర్తనేవాడు ఎప్పుడూ పక్కనే ఉండాలని గుర్తుంచుకోండి. తన మనసుకు నచ్చకపోతే కలిసి బ్రతకడం చాలా కష్టం. ఒక మగాడి జీవితం ఎలా ఉంటుందంటే, పుట్టగానే వీడు అసలు ప్రయోజకుడు అవుతాడా? లేదా పనికిమాలిన వాడు అవుతాడా? అనే ప్రశ్నతో మొదలవుతుంది. చదువు, ఉద్యోగం, పెళ్లి ఇలాంటి విషయాల్లో జీవితం విసిరే సవాళ్ళు, సమాజం అడిగే ప్రశ్నలు, అమ్మాయిలు మాయలో పడి, ప్రేమలో మోసపోయి, చితికిపోయే బ్రతుకులు, వారసత్వంగా వచ్చే అప్పులు, కుటుంబ బాధ్యతలు, కష్టాలు ఇవన్నీ తట్టుకోలేక కన్నీరు వస్తున్నా కూడా మగాడు స్వేచ్ఛగా ఏడవలేరు. ఎందుకంటే చూసిన వాళ్ళు ఆడదానిలాగా ఏడుస్తున్నావేంటి నువ్వసలు అని అంటారు. కాబట్టి తన గుండెల్లో ఎంత బాధ ఉన్నా సరే పైకి చిరునవ్వుతో బ్రతికేస్తున్నారు ఎంతోమంది మగాళ్ళు. అసలు ఈ ప్రపంచంలోకి మనల్ని ఒక ఇద్దరు తీసుకువస్తారు. పోయాక నలుగురు మోసుకెళ్తారు. ఈ ప్రపంచంలోకి వచ్చే వరకు ఆ ఇద్దరు ఎవరో తెలియదు. పోయే వరకు ఆ నలుగురు ఎవరో కూడా తెలియదు. మన పుట్టుక, చావు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అలాంటిది జీవితం ఇలానే ఉండాలి అని ఎప్పుడూ అనుకోకండి. నీకు నచ్చినట్టు బ్రతకడానికే ప్రయత్నించండి. ఉన్న దాంట్లోనే సర్దుకోండి. ఈ కాలంలో అబ్బాయిలు ఎలా ఉన్నారంటే, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ చుట్టూ తిరిగే వాళ్ళని గుర్తించరు. మోసం చేసే వాళ్ళ చుట్టూ తిరుగుతూ నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు అని అడుగుతారు. చివరికి నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయారని బాధపడతారు.
కొన్ని జీవితాలు కూడా అంతే. మీ పిల్లల కోసం నువ్వు కట్టిన ఇంట్లో గుర్తుగా నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు, ఆ పేరు గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తి లేనప్పుడు, నీ తర్వాత తరాల కోసం నువ్వు ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం చెప్పు? సంపాదించడం మానేయడం కాదు, మితిమీరి సంపాదించడం మానేయడం ఉత్తమం. చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులను ప్రశ్నిస్తూ ఉంటారు. తమ కోసం అసలు ఏం చేశారని. అమ్మా నాన్న మనల్ని ఒక 20 సంవత్సరాలు ప్రాణంగా పెంచుకుంటూ ఉంటారు కదా! కాబట్టి మనం కూడా వాళ్ళని ఒక 20 సంవత్సరాలు పోషిస్తే అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు మన కోసం ఏం చేశారనేది, ఏం కోల్పోయారు అనేది. కాబట్టి ఎప్పుడూ కూడా పిల్లలకి కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకోకండి. అన్నీ బాగున్న దారిలో ప్రయాణం ఎవ్వరైనా చేస్తారు. కానీ ముళ్ళ దారిలో పోవాలంటే మనసు, శరీరం గట్టిపడాలి. నువ్వు వారికి ఇచ్చే ప్రతి సౌకర్యంలో నీ కష్టం ఎంత ఉందో వారికి తెలియజేయాలి. అప్పుడే వారికి అసలు జీవితం అంటే ఒక ఛాలెంజ్ అని అర్థమవుతుంది. ఒక మనిషికి మరణం అనేది చాలా విచిత్రమైనది. ఇంటి నిండా ఆస్తులు ఉన్న కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందా అని తెలియక ఏడుస్తున్నారు. అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదవాడు చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కోపంగా ఉంటే నాన్నకు ప్రేమ లేదనుకుంటారు. మౌనంగా ఉంటే మాట్లాడడం ఇష్టం లేదు అనుకుంటారు. గట్టిగా చెప్తుంటే నాన్నకి ఆప్యాయతే లేదు అంటారు. ఆజ్ఞలు వేస్తుంటే ఇదేంటి అని మనం బాధపడతారు. కానీ తర్వాత అర్థమవుతుంది. అసలు వాటి వెనుక నాన్న అనంతమైన ప్రేమ ఉందని. మన భవిష్యత్తు కోసం నాన్న పడే తపన ఉందని. ఒక మగవాడి మనసు ఎలాంటిదంటే తను ప్రేమించిన అమ్మాయినైనా మర్చిపోతాడేమో కానీ తన కోసం ఏడ్చిన అమ్మాయిని మాత్రం, తనని ఏడిపించిన అమ్మాయిని మాత్రం జీవితంలో ఎన్నటికీ మర్చిపోడు. ఎందుకంటే తన కోసం ఏడ్చిన అమ్మాయి ప్రేమలో నిజాయితీ ఉంటుంది కాబట్టి. జీవితాంతం ఆ అమ్మాయిని గుర్తుపెట్టుకుంటాడు. అలానే తనని ప్రేమించిన అమ్మాయిని మాత్రం అంతకంటే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకో తెలుసా? ఆ అమ్మాయి చేసిన మోసం, దానివల్ల తను పడ్డ బాధ అంత త్వరగా మర్చిపోలేడు కాబట్టి. చిన్నప్పుడు మనం తప్పు చేస్తే అమ్మా నాన్నల మనల్ని కొట్టైనా సరే సరైన మార్గంలో మంచి దారిలో పెడతారు. పెరిగే కొద్దీ తప్పు చేస్తే తిడతారు తప్ప కొట్టరు. ఎందుకంటే ఎదిగే పిల్లల్ని కొట్టకూడదంటారు కాబట్టి. మనం మా తిట్లను లెక్క చేయకుండా అలాగే తప్పులు చేస్తూ ఉంటే ఈ సమాజం మనల్ని కఠినంగా శిక్షిస్తుంది. అందుకే తల్లి తండ్రి కొట్టినా తిట్టినా అప్పుడే బాధ, కానీ సమాజంలో చెడ్డ పేరు వస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. ఒకరోజు ప్రేమ స్నేహాన్ని అడిగిందట. ప్రపంచమంతా నేను ఉన్నాను కదా, మళ్ళీ నువ్వెందుకు ఇక్కడ అని. దానికి స్నేహం నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది. ఎక్కడైతే నువ్వు కన్నీళ్లు మిగులుస్తావో అక్కడ చిరునవ్వు పూయించడానికి అని. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడే. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు దారి మాత్రమే చూపిస్తారు, కానీ జీవితాంతం పోరాడాల్సింది మనమే అని తెలుసుకోండి. మంచితనం మన వెంటే ఉంటే మనం ఎక్కడ ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, ఏం చేస్తున్నా, మనం అసలు ఉన్నా లేకున్నా మన గురించి మంచిగా అనుకునేవారు ఒక్కరైనా ఉంటారు. చెడు గురించి మాట్లాడుకోవడానికి 100 మంది ఉన్నా ఒక్కరు మన గురించి మంచిగా మాట్లాడుకునేవారు లేకపోతే ఈ జీవితమే వృధా. మగాడి జీవితంలో అమ్మ, భార్య వీళ్ళిద్దరూ లేకపోతే ఆ జీవితమే వ్యర్థమవుతుంది. కాబట్టి వీళ్ళిద్దరూ మగవాడి జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులు. వీళ్ళని గౌరవించినట్లయితే మీ జీవితమే ఎంతో ఆనందంగా ఉంటుంది. అర్థమైంది కదా? ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మాట నచ్చిందో నాకు కింద తప్పకుండా అయితే కామెంట్లో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.